హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అయితే ఉంటారో. టుడే వీడియోలో మనం 2022 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డులోకే పద్మ పురస్కారాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ప్రతి సంవత్సరం కూడా జనవరి 26 గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే పురస్కరించుకుని మనకి అవార్డులు అయితే ప్రదానం చేస్తారో. ఈ వీడియో వచ్చేసరికి తెలుగు ఫాంట్లో ఉంటుంది. ఆల్రెడీ నేను పద్మ అవార్డ్స్ వీడియో ఇంగ్లీష్ ఫాంట్లో అప్లోడ్ చేశాను. ఇంగ్లీష్ ఫాంట్ వీడియో చూడాలి అనుకుంటే పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర, అలాగే పీడిఎఫ్ అనేది ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే రిపబ్లిక్ డే ఆఫర్స్ కింద మనకి పీడిఎఫ్స్ అనేవి మంత్లీ పీడిఎఫ్స్ టాపిక్ వైజ్ మనకి ₹3 నుండి, అలాగే జూలై టు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్, అలాగే జనవరి టు జూన్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్, హూ పీడిఎఫ్స్, అలాగే రైల్వే కరెంట్ అఫైర్స్కి సంబంధించి, అలాగే మనకి ఏదైతే రైల్వే ప్రీవియస్ ఇయర్ చాప్టర్ వైజ్ బిట్స్ ఇవన్నీ కూడా వెబ్సైట్లో అయితే ఆఫర్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఎన్టీపీసీ సిబిటి టెస్ట్ సిరీస్ వచ్చేసరికి ₹99, అలాగే గ్రూప్ డి టెస్ట్ సిరీస్ వచ్చేసరికి ₹75, ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా లింక్ డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడైతే మీరు చెక్ చేసుకోండి. సో మొట్టమొదటిగా ఈ సంవత్సరం 2022 సంవత్సరానికి సంబంధించి అవార్డులు ఎంతమందికి ప్రదానం చేశారని చూసినట్లయితే మనకి 4 పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులు అయితే ప్రదానం చేయడం జరిగింది. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది అని అడిగితే కనుక భారతరత్న అవార్డు వచ్చేసరికి హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం. భారతరత్న అవార్డు తర్వాత రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే మనకి పద్మభూషణ్, అలాగే మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్, అలాగే నాలుగవది వచ్చేసరికి మనకి పద్మశ్రీ. ఓకే, మెయిన్గా పద్మ అవార్డ్స్లో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్గా ఈ సంవత్సరం వచ్చేసరికి 128 మందికి అయితే అవార్డులు అయితే దక్కాయి. ఇందులో 128 మందిలో 34 మంది అయితే మహిళలు ఉంటే 10 మంది వచ్చేసరికి మనకి విదేశీ ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్, అలాగే పిఐఓ పాయింట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, అలాగే ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కూడా ఒక 10 మంది అయితే ఉన్నారు. అలాగే 13 మందికి పోస్ట్ మెస్గా అంటే మరణానంతరం 13 మందికి అయితే అవార్డులు అయితే లభించడం జరిగింది. ఓకే, మెయిన్గా మనకి మొట్టమొదటిగా పద్మవిభూషణ్ చాలా ఇంపార్టెంట్. 4 అయితే పద్మవిభూషణ్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ చూసినట్లయితే ప్రభా ఆత్రే గారు ఎవరు అంటే మనకి ఇండియన్ క్లాసికల్ వాకలిస్ట్ ఫ్రమ్ ద కిరాణా ఘరానా. ఓకే, ప్రభా ఆత్రే గారికి పద్మభూషణ్ వచ్చింది. సో ఈమె ఎవరు అంటే ఇండియన్ క్లాసికల్ వాకలిస్ట్. అలాగే రాధేశ్యామ్ కెమ్కా, ఈయనకు మరణాంతరం పోస్ట్మెస్గా అవార్డు అయితే లభించింది. ఈయన గోరఖ్పూర్లో ఉన్న గీతా ప్రెస్కి అయితే మాజీ అధ్యక్షునిగా అయితే పనిచేయడం జరిగింది. అలాగే మనకి జనరల్ బిపిన్ రావత్, ఈయన కూడా మరణాంతరం అవార్డుకి అయితే ఎంపికయ్యారు. సో ఈయన మీ అందరికీ తెలిసిందే, రీసెంట్గా జరిగిన హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు కదా. ఈయన మనకి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్, మొట్టమొదటి సిడిఎస్గా అయితే వర్క్ చేసి అయితే ఉన్నారు. అలాగే మనకి కళ్యాణ్ సింగ్, ఈయన కూడా మరణాంతరం అవార్డు అయితే లభించడం జరిగింది. కళ్యాణ్ సింగ్ గారు ఎవరు అంటే ఇండియన్ పొలిటీషియన్, ఓకే, భారతీయ రాజకీయ నాయకుడు, అలాగే మనకి బీజేపీ మెంబర్, భారతీయ జనతా పార్టీ సభ్యుడు, అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించి చీఫ్ మినిస్టర్, అలాగే ఎంపీగా కూడా 2 times పనిచేశారు. ఓకే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అలాగే పార్లమెంట్ సభ్యునిగా కూడా 2 సార్లు అయితే పనిచేయడం జరిగింది. ఈ 4 కూడా మనకి పద్మభూషణ్ అవార్డు అయితే లభించింది. ఓకే, మనకి అవార్డు ఎవరు గెలుచుకున్నారు, వాళ్ళు ఏ ఫీల్డ్, ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఏ స్టేట్ లేదా కంట్రీకి చెందిన వాళ్ళు అన్నది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా పద్మభూషణ్ విజేతలు 4 కాబట్టి ఖచ్చితంగా 4 సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మొట్టమొదటిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రభా ఆత్రే గారు మనకి ఆర్ట్, కళలకు సంబంధించిన రంగానికి సంబంధించిన పర్సన్. స్టేట్ వచ్చేసరికి మహారాష్ట్ర. రాధేశ్యామ్ కెమ్కా మరణాంతరం. అలాగే కేటగిరీ వచ్చేసరికి విద్య మరియు సాహిత్యం. స్టేట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. అలాగే జనరల్ బిపిన్ రావత్ మరణాంతరం. మనకి ఫీల్డ్ వచ్చేసరికి సివిల్ సర్వీస్. అలాగే స్టేట్ వచ్చేసరికి ఉత్తరాఖండ్. అలాగే కళ్యాణ్ సింగ్ మరణాంతరం. మనకి రంగం వచ్చేసరికి ప్రజా వ్యవహారాలు. స్టేట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. ఓకే, ఈ 4 కూడా పద్మభూషణ్ అవార్డుకి అయితే గెలుపొందడం జరిగింది. ఈ 4 గుర్తుపెట్టుకోవడానికి చిన్న స్ట్రిక్ స్టోరీ ఏంటి అంటే మనకి ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం అయితే విడుదలకు సిద్ధంగా ఉంది కదా. సో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ వచ్చేసరికి మనకి గెస్ట్ రోల్, ఓకే, లేదా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనుకోండి, లేదా గెస్ట్ రోల్ చేస్తున్నాడు అనుకోండి. ఓకే, ఈ చిత్రం స్టార్టింగ్లో మనకి ఎవరో ఒకరికి అంకితం అయితే ఇస్తూ ఉంటారు కదా కొన్ని చిత్రాలు అనేవి. అలాగే మనకి బిపిన్ రావత్ గారు రీసెంట్గా చనిపోయారు కాబట్టి ఈ రాధేశ్యామ్ చిత్రాన్ని బిపిన్ రావత్ గారికి అయితే అంకితం ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఆ విధంగా మీరు ఇమాజిన్ చేసుకుని స్టోరీని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ స్టోరీ గుర్తుపెట్టుకోవడం మాత్రమే చెప్తున్నాను. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ మనకి గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆ చిత్రాన్ని జనరల్ బిపిన్ రావత్ గారికి అయితే అంకితం ఇచ్చారు. ఈ స్టోరీని మీరు మైండ్లో ఇమాజిన్ చేసుకుంటే ప్రభాస్ అంటే ప్రభా ఆత్రే, రాధేశ్యామ్ చిత్రం అంటే రాధేశ్యామ్ కెమ్కా, అలాగే పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ సింగ్, అలాగే బిపిన్ రావత్ గారికి అంకితం ఇచ్చారు అంటే జనరల్ బిపిన్ రావత్. సో ఈ విధంగా 4 పేర్లు మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడు మేము నిద్రలో అడిగినా సరే ఈజీగా అయితే మీరు 4 పేర్లు అయితే మీరు చెప్పగలుగుతారు.
నెక్స్ట్ వచ్చేసరికి పద్మభూషణ్. ఓకే, పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చేసరికి 17 మందికి అయితే ఇవ్వడం జరిగింది. ఈ 17 మంది డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే గులాబ్ నబీ ఆజాద్, ఓకే, ప్రజా వ్యవహారాల కేటగిరీ. సో గులాబ్ నబీ ఆజాద్ వచ్చేసరికి మనకి పొలిటీషియన్. సో స్టేట్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే విక్టర్ బెనర్జీ వచ్చేసరికి మనకి కళలు కేటగిరీ. ఓకే, సో ఈయన వచ్చేసరికి మనకి యాక్టర్. స్టేట్ వచ్చేసరికి పశ్చిమ బెంగాల్. అలాగే గుర్మీత్ బావా, ఈయనకి మరణాంతరం అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ కళలో. సో ఎగ్జాక్ట్గా గుర్మీత్ బావా గారు ఎవరు అంటే మనకి జానపద గాయకురాలు. సో స్టేట్ వచ్చేసరికి పంజాబ్. ఓకే, పంజాబ్కి సంబంధించిన జానపద గాయకురాలు మనకి గుర్మీత్ బావా. అలాగే బుద్ధదేవ్ భట్టాచార్య వచ్చేసరికి ప్రజా వ్యవహారాలు, ఈయన పొలిటీషియన్. స్టేట్ వచ్చేసరికి పశ్చిమ బెంగాల్. అలాగే నటరాజన్ చంద్రశేఖరన్ కేటగిరీ వచ్చేసరికి వాణిజ్యం పరిశ్రమలో. సో నటరాజన్ చంద్రశేఖర్ గారు మీ అందరికీ తెలిసిన పర్సనే. టాటా సన్స్ అలాగే టాటా గ్రూప్కి సంబంధించి అయితే చైర్మన్గా వర్క్ చేస్తూ ఉంటారు. స్టేట్ వచ్చేసరికి మహారాష్ట్ర. అలాగే కృష్ణ ఎల్లా అలాగే సుచిత్ర ఎల్లా దంపతులకు, ఓకే, ఇద్దరికి కూడా అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇంపార్టెంట్ పర్సన్స్ మనకి కృష్ణ ఎల్లా మరియు సుచిత్ర ఎల్లా. ఎందుకంటే మనకి కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువగా మీరు భారత్ బయోటెక్ పేరు అయితే వినే ఉంటారో. సో మనకి వ్యాక్సిన్కి సంబంధించి భారత్ బయోటెక్ ఏదైతే ఉందో భారత్ బయోటెక్కి సంబంధించి మెయిన్ పర్సన్ మనకి కృష్ణ ఎల్లా, అలాగే ఆయన యొక్క వైఫ్ మనకి సుచిత్ర ఎల్లా గారు, ఇద్దరు దంపతులకి కూడా మనకి అవార్డుకి అయితే ఎన్నిక అవ్వడం జరిగింది. కేటగిరీ వచ్చేసరికి వాణిజ్యము మరియు పరిశ్రమలో. స్టేట్ వచ్చేసరికి తెలంగాణ. అలాగే తెలంగాణ స్టేట్ కూడా కాబట్టి మరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే మధుర్ జాఫ్రీ వచ్చేసరికి ఇతరములు పాకశాస్త్రం. మనకి ఎక్కడి నుండి అంటే మనకి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి. మన ఇండియన్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇండియన్ క్వశ్చన్ మనకి వెస్ట్రన్ కంట్రీస్కి పరిచయం చేయడం ద్వారా మనకి బుక్స్ ద్వారా మనకి మధుర్ జాఫ్రీ గారు అయితే అవార్డుకి అయితే ఎన్నికయ్యారో. అలాగే దేవేందర్ జజారియా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ మూవీ రిలేటెడ్ కానీ అలాగే సోషల్ సర్వీస్ పాలిటిక్స్కి సంబంధించిన పర్సన్స్ అయితే మనకి బాగా ఇంపార్టెంట్, వాళ్ళని బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవేంద్ర జజారియా వచ్చేసరికి మనకి స్పోర్ట్స్ క్రీడల రంగానికి సంబంధించిన పర్సన్. పారా ఒలింపిక్ జావెలిన్ త్రోవర్ మనకి మెడల్స్ కూడా విన్ అవ్వడం జరిగింది. స్టేట్ వచ్చేసరికి మనకి రాజస్థాన్. సో ఇంపార్టెంట్. అలాగే మనకి రషీద్ ఖాన్ వచ్చేసరికి కళలు కేటగిరీ. సో ఈయన మనకి ఎవరు అంటే ఎగ్జాక్ట్గా భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. సో స్టేట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. అలాగే రాజీవ్ మెహర్షి గారు మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా కూడా వర్క్ చేశారు కదా. సో రాజీవ్ మెహర్షి వచ్చేసరికి సివిల్ సర్వీస్. స్టేట్ వచ్చేసరికి రాజస్థాన్. సో ఈయన కూడా ఇంపార్టెంట్. అలాగే సత్య నాదెల్లా మీ అందరికీ తెలిసిందే, వాణిజ్యము మరియు పరిశ్రమలో మనకి మైక్రోసాఫ్ట్ CEO మనకి సత్య నాదెల్లా గారు. సో ఈయన మనకి కంట్రీ వచ్చేసరికి అమెరికా. అలాగే సుందర్ పిచాయ్, ఓకే, గూగుల్ కంపెనీ అలాగే గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ కంపెనీకి సంబంధించి CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వాణిజ్యము మరియు పరిశ్రమ రంగంలో మనకి అమెరికా నుండి అవార్డుకి అయితే ఎంపికయ్యారు. అలాగే సైరస్ పూన్వాలా. సో కేటగిరీ వాణిజ్యం మరియు పరిశ్రమలో. స్టేట్ వచ్చేసరికి మహారాష్ట్ర. సో ఈయన మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది కదా, వ్యాక్సిన్కి సంబంధించి సీరం ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఈయన మేనేజింగ్ డైరెక్టర్గా అయితే వర్క్ చేస్తున్నారు. సో నేను ఇంగ్లీష్ వాంటి వీడియోలో CEO అని చెప్పాను. CEO వచ్చేసరికి మనకి మనకి ఓకే, అదర్ పూనవాల్ వచ్చేసరికి CEO, మనకి సైరస్ పూనవాల్ వచ్చేసరికి MD మేనేజింగ్ డైరెక్టర్. ఓకే, ఇది ఒకటి నోట్ చేసుకోండి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సైరస్ పూనవాలా వాణిజ్యం పరిశ్రమలో మహారాష్ట్ర స్టేట్. అలాగే మనకి సంజయ్ రాజారాం మరణాంతరం మనకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెక్సికో. అలాగే ప్రతిభా రే వచ్చేసరికి విద్యా సాహిత్యం. స్టేట్ వచ్చేసరికి ఒడిస్సా. స్వామి సచ్చిదానంద్ విద్యా సాహిత్యం. స్టేట్ వచ్చేసరికి గుజరాత్. వశిష్ఠ త్రిపాఠి విద్యా సాహిత్యం మనకి ఉత్తరప్రదేశ్. సో ఈ 17 మందికి అయితే పద్మభూషణ్ అవార్డ్స్ అయితే లభించడం జరిగింది. 17 మంది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకి ఎవరైతే సైరస్ పూన్వాలా మనకి సిరం ఇన్స్టిట్యూట్ MD ఉన్నారో, అలాగే మనకి సుందర్ పిచాయ్, అలాగే సత్య నాదెల్లా, రాజీవ్ మెహర్షి, రషీద్ ఖాన్, అలాగే మనకి నటరాజన్ చంద్రశేఖరన్, అలాగే కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా, అలాగే దేవేందర్ జజారియా, వీళ్ళందరూ కూడా మనకి ఇంపార్టెంట్ పర్సన్. గులాం నబీ ఆజాద్, అలాగే మనకి బుద్ధదేవ్ భట్టాచార్య పొలిటీషియన్, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా టిక్ మార్క్ పెట్టినవి ఏదైతే ఉన్నాయో వాటిని అయితే మరీ గుర్తుపెట్టుకోండి. సో స్పోర్ట్స్ పర్సన్స్ కానీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్పోర్ట్స్ మూవీస్ కానీ. సో ఏదైనా మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ మనకి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పద్మశ్రీ అవార్డులు చూసుకున్నట్లయితే 107 మందికి అయితే పద్మశ్రీ అవార్డులు అయితే ప్రదానం చేయడం జరిగింది. వాటన్నింటినీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ అయితే డిస్కస్ చేద్దాం. పీడిఎఫ్లో అయితే మీకు కంప్లీట్ లిస్ట్ ఆల్రెడీ ఇంగ్లీష్ ఫాంట్ అయితే టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. తెలుగు కూడా కన్వర్ట్ చేసిన తర్వాత మీకు అయితే అప్డేట్ చేస్తాను. అలాగే ఆంధ్ర తెలంగాణ నుండి ఎవరెవరు అవార్డుకి ఎంపికారనేది కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఏపీఎస్సీ కానీ TSPSC కానీ స్టేట్కి సంబంధించి కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి చూసినట్లయితే తెలంగాణ స్టేట్కి సంబంధించి 4, ఆంధ్రప్రదేశ్ నుండి అయితే 3 అవార్డుకి ఎన్నికయ్యారు. సో తెలంగాణ స్టేట్ మొట్టమొదటిగా చూసినట్లయితే పద్మభూషణ్ అవార్డుకి సంబంధించి తెలంగాణ స్టేట్ నుండి భారత్ బయోటెక్ సంస్థ CMD అయిన కృష్ణ
ఎల్లా, అలాగే కృష్ణ ఎల్లా గారి యొక్క సతీమణి సుచిత్ర ఎల్లా ఇద్దరు కూడా దంపతులు కూడా మనకి పద్మభూషణ్ అవార్డుకి అయితే ఎంపికయ్యారు. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, పద్మభూషణ్ అవార్డుకి అయితే తెలంగాణ నుండి భారత్ బయోటెక్ సంస్థకి సంబంధించి కృష్ణ ఎల్లా సుచిత్ర ఎల్లా దంపతులు అయితే ఎంపికయ్యారు. అలాగే పద్మశ్రీ అవార్డు అయితే ముగ్గురు ఎంపిక అవ్వడం జరిగింది తెలంగాణ స్టేట్ నుండి. దర్శనం మొగలయ్య మనకి భీమ్లా నాయక్ మీ అందరికీ తెలిసిందే, భీమ్లా నాయక్లో సాంగ్ పాడారు కదా. సో మనకి ఈయన కిన్నెర విద్వాంసులు మనకి కిన్నెర వాయిస్తూ ఉంటారు. సో అలాగే మనకి రామచంద్రయ్య కళలు, అలాగే పద్మజారెడ్డి కళలు, ఈ ముగ్గురికి కూడా పద్మశ్రీ అవార్డు అయితే తెలంగాణ నుండి అయితే లభించడం జరిగింది. ఓకే, కిన్నెర వాయిద్యకారులు మనకి దర్శనం మొగలయ్య. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుండి అయితే ముగ్గురు ఎన్నికయ్యారు. మనకి గోసవీడు షేక్ హాసన్ కళలు మరణాంతరం, అలాగే డాక్టర్ శుంకర వెంకట ఆదినారాయణరావు వైద్యం, అలాగే గరికపాటి నరసింహారావు సాహిత్యము విద్య, ఈ ముగ్గురికి కూడా మనకి పద్మశ్రీ అవార్డు అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి అయితే లభించింది. సో నెక్స్ట్ పద్మశ్రీ గెలుచుకున్న 107 మందిలో కొన్ని ముఖ్యమైన పేర్లు చూసుకున్నట్లయితే మనకి సుమిత్ తాంటాల్, మనకి స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఇంపార్టెంట్. సుమిత్ తాంటాల్ వచ్చేసరికి క్రీడల కేటగిరీ నుండి మనకి ఎన్నికయ్యాడు. ఈయన మనకి పారా ఒలింపిక్ జావలిన్ త్రోవర్, స్టేట్ వచ్చేసరికి మనకి హర్యానా, పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారు. అలాగే శ్రీ ప్రమోద్ భగత్, ఓకే, స్పోర్ట్స్ పర్సన్ మనకి క్రీడల కేటగిరీ, మనకి పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ మనకి ప్రమోద్ భగత్ వచ్చేసరికి, సో స్టేట్ వచ్చేసరికి మనకి ఒడిస్సా. అలాగే నీరజ్ చోప్రా మీ అందరికీ తెలిసిందే, నీరజ్ చోప్రా వచ్చేసరికి క్రీడల స్పోర్ట్స్ మనకి జావలిన్ త్రో మనకిలో గోల్డ్ మెడల్ అయితే మనకి భారతదేశం తరఫున ఒలింపిక్స్లో సాధించడం జరిగింది కదా. నీరజ్ చోప్రా మనకి క్రీడలో, స్టేట్ వచ్చేసరికి మనకి హర్యానా. అలాగే శ్రీమతి వందన కటారియా కూడా మనకి స్పోర్ట్స్ పర్సన్ క్రీడల రంగం, భారత ఫీల్డ్ హాకీ ప్లేయర్ మనకి వందన కటారియా వచ్చేసరికి, స్టేట్ వచ్చేసరికి మనకి ఉత్తరాఖండ్. అలాగే శ్రీమతి అవని లేఖరా స్పోర్ట్స్ పర్సన్ మనకి రైఫిల్ షూటర్, పారా ఒలింపిక్ రైఫిల్ షూటర్ మనకి మెడల్ కూడా విన్ అవ్వడం జరిగింది. ఓకే, క్రీడలకు సంబంధించి, స్టేట్ వచ్చేసరికి మనకి రాజస్థాన్. వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ పర్సన్స్ కాబట్టి అలాగే మెడల్స్ కూడా విన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా. ఓకే, వీళ్ళందరికీ కూడా పద్మశ్రీ అవార్డు అయితే లభించడం జరిగింది. అలాగే శ్రీమతి షావుకార్ జానకి మనకి ఫిల్మ్ యాక్టర్స్ వరల్డ్ ఫిల్మ్స్లో మనకి నటిస్తూ ఉంటారు కదా, షావుకార్ జానకి కళలు అంటే మనకి ఆర్ట్ కేటగిరీ తమిళనాడు స్టేట్. అలాగే సోను నిగమ్, ఓకే, సోను నిగమ్ వచ్చేసరికి సింగర్ మ్యూజిషియన్ కళలు, అలాగే స్టేట్ వచ్చేసరికి మనకి మహారాష్ట్ర. ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికి లిస్ట్ కూడా మనకి 107 మందిని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి పీడిఎఫ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి బ్రీఫ్గా రీడింగ్ అయితే ఇవ్వండి. సో ఇంపార్టెంట్ అన్నీ కూడా మనకి మేజర్ అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది మనకి పద్మ అవార్డుకి సంబంధించింది. సో రిపబ్లిక్ డే ఆఫర్స్ అనేవి అయితే మనకి 29 జనవరి దాకా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పీడిఎఫ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి 35,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.